ఏ పిల్లని చూడమైనా కానీ గవర్నమెంట్ నౌకరు కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీర్ కావాలని ఆలోచిస్తారు. అసంటోనికి ఇచ్చి లగ్గం చేస్తారు. వాడు కానరాని దేశం తీసుకుపోయి వాడు చంపుతాడో సాత్తాడో ఏం చేస్తాడు. ఒక్కొక్కడైతే చెప్పుకోరాని జాగాలల్లా సిగరెట్ల బట్టి కాల్చుకుంటా చిత్రహింసలు పెట్టి చంపుతారు. మా బిడ్డ మంచిగా ఉండాలని ఆలోచించే ప్రతి తల్లిదండ్రి పిల్లగాని ఆస్తిపాసులు చూసి కాదు, పిల్లగాని గుణగణాలు చూసి ఇరి. అంతేగాని ఎవరికో తెలియనోడికి ఇచ్చి మీ బిడ్డ బతుకులు ఆగం చేసి మీరు ఆగం కాకురి. నేను చెప్పేది మీకు ఇది ఒక్కటే. అరే నేను కూడా ఈ క్షణం రాక నా చెల్లెని గవర్నమెంట్ నౌకరునికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారా? ఎందుకంటే ఆ నౌకరి పోదు, నా చెల్లె సంతోషంగా ఉంటుందని. కానీ నువ్వు చెప్పినాక నాకు ఒకటి అర్థమైందిరా, అందరు గవర్నమెంట్ నౌకరు వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తే మన పరిస్థితి ఏంటిదిరా? అందుకే నేను నిర్ణయం తీసుకున్నా, నా చెల్లెని నీకు ఇచ్చి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారా.